వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలము రోజు లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? మేము చెప్పే డైలీ గాస్పెల్ చూస్తున్నారా? బాగుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుచున్న వాగ్దానము ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ టాపిక్ ఏంటంటే హృదయము. హృదయం అంటే మన హార్ట్. ఇక్కడ మనము ఒకని ఎడల క్షమించాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు నా ఫ్రెండ్కి ఒక గొడవ అయితే నేను ఎందుకు మాట్లాడాలి అని మాట్లాడడం, అంటే గొడవ అయితే మాట్లాడడం కదా. ఎందుకు మాట్లాడడం? ఒక అడ్డు వచ్చింది. ఏంటిది? ఈగో. నేనెందుకు మాట్లాడాలి? ఆ పిల్ల వచ్చి కదా నాతో మాట్లాడాలి. నేనెందుకు మాట్లాడాలి? ఆ పిల్ల నా తప్పేం లేదు కదా అని అనుకుంటాం. అంటే దేవుడితో కూడా నువ్వు మాట్లాడకపోతే దేవుడికి ఇంకెంత కోపం రావాలి? అంటే మనం రోజు ప్రార్థన చేస్తుండే దేవుడు మనకి రోజు మరొక దినాన్ని చూపిస్తున్నాడు కదా. దేవుడితో మనం మాట్లాడకపోతే దేవుడికి ఇంకెంత కోపం రావాలి? నిన్ను సృజించిన దేవుడు, నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు కొరకు నువ్వు ప్రార్థన చేయకోకుండా, వాక్యం చదువుకోకుండా మేలు కావాలంటే ఎలా వస్తాయమ్మా? మన హృదయము చిన్న హృదయం. ఆ చిన్న హృదయం దేవుని చేతిలో పెట్టుకో. మనము మన హృదయాన్ని దేవుని చేతిలో కాకుండా ఈ లోకానుసారంగా కొంతమంది అయితే దేవునికి పెడతారు. వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు గొప్పగా అయిపోతాయి, రమ్యంగా ఉంటాయి. కొంతమంది లోకంలో పెడతారు. వాళ్ళ జీవితాలు అసలుకు అంటే వీళ్ళ అని అనుకుంటాము. క్రైస్తవులుగా ఉంటారే కానీ వీళ్ళ క్రిస్టియన్సా అని అనుకుంటారు. కానీ దేవుని చేతిలో పెడితే గొప్ప మేలు చూస్తాం. మన బ్రతికే రమ్యంగా ఉండిద్ది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ప్రెషియస్ యూట్యూబ్ ఛానల్.